ఐయుఐ సైకిల్ కానీ ఐవీఎఫ్ సైకిల్ కానీ సక్సెస్ కావాలి అంటే ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ఎంత ఉండాలి? థిన్ ఎండోమెట్రియం అంటే ఏంటి? ఈ థిన్ ఎండోమెట్రియం రావడానికి కారణాలు ఏంటి? థిన్ ఎండోమెట్రియంను మెడికేషన్స్తో గ్రో చేయగలమా? ఇటువంటి అన్ని విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ గీత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ మరియు జనరల్ సర్జన్, ప్రాక్టీసింగ్ ఇన్ వరంగల్ పాస్ట్ 15 years. ఎండోమెట్రియం లైనింగ్ అంటే ఇది గర్భసంచి లోపలి పొర. ఎండోమెట్రియం అనేది 3 జోన్స్గా ఉంటూ ఉంటాయి గర్భాశయం లోపల. దీన్ని బయట వైపు నుంచి లోపలి వైపుకు తీసుకున్నప్పుడు బయట వైపు ఉన్న ఎండోమెట్రియంని పెరిమెట్రియం అని, తర్వాత ఉన్నదాన్ని మయోమెట్రియం అని, ఇంకా లోపలగా ఉన్నదాన్ని ఎండోమెట్రియం అని 3 జోన్స్గా ఉంటూ ఉంటాయి. ఈ ఎండోమెట్రియంలో తిరిగి 2 జోన్స్ అనేవి ఉంటాయి. దీంట్లో బేసల్ ఎండోమెట్రియం అని, దాని మీద ఫంక్షనల్ ఎండోమెట్రియం అని 2 జోన్స్ ఉంటూ ఉంటాయి. నార్మల్గా పీరియడ్ వచ్చినప్పుడు అంటే నెలసరి మొదలైనప్పుడు ఈ బేసల్ ఎండోమెట్రియం మీద ఉండే ఈ ఫంక్షనల్ ఎండోమెట్రియం అనేది పూర్తిగా షెడ్ అయిపోతూ ఉంటుంది. అంటే మనకు పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ రూపంలో కనిపించేదే ఈ ఫంక్షనల్ ఎండోమెట్రియము. ఇది మొత్తం కరిగిపోయి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. దాని కింద ఉండే బేసల్ ఎండోమెట్రియం మాత్రం అలాగే ఉంటుంది. అల్ట్రాసోనోగ్రామ్లో ఈ బేసల్ ఎండోమెట్రియం అనేది 2 mm కనిపిస్తూ ఉంటుంది. తిరిగి ఈ బేసల్ ఎండోమెట్రియం మీద ఫంక్షనల్ ఎండోమెట్రియం అనేది తిరిగి పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఈ మొదటగా అంటే మొదటి 2 రోజుల సైకిల్ అప్పుడు మనకు కనిపించిన ఈ 2 mm అనేది తిరిగి పెరుగుతూ వచ్చి దాదాపుగా 9వ రోజు అలా ఉన్నప్పుడు మనకు 7, 8 అలా కనిపిస్తూ ఉంటుంది. తీరా మనకు ఓవులేషన్ పీరియడ్ వచ్చేసరికి ఈ ఎండోమెట్రియం అనేది 8 నుంచి 14 mm వరకు కనిపిస్తూ ఉంటుంది. ఫలదీకరణ అనేది జరిగినప్పుడు ఈ ఎంబ్రియో అనేది ఈ ఎండోమెట్రియంలో ఇంప్లాంట్ అయ్యి ఇది పెరుగుతూ పోతుంది. ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడినప్పుడు ఈ ఎండోమెట్రియం అనేది తిరిగి షెడ్ అయిపోతూ ఉంటుంది. తిరిగి మళ్ళీ ఇది గ్రోత్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ సైకిల్లో. ఈ ఎండోమెట్రియం అనేది ఈ రకంగా ప్రతి సైకిల్లో పెరగడము మరియు షెడ్ అయిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. నార్మల్గా ఈ ఐవీఎఫ్ సైకిల్స్ సక్సెస్ కావాలి అంటే ఎంబ్రియో క్వాలిటీ అనేది ఎంత ముఖ్యమో అలాగే ఈ రిసెప్టివ్ ఎండోమెట్రియం అనేది కూడా చాలా ముఖ్యము. రిసెప్టివ్ ఎండోమెట్రియం అంటే నార్మల్గా ఈ ఎండోమెట్రియం అనేది 7 నుంచి 14 mm ఉండాలి. అల్ట్రాసోనోగ్రామ్లో మంచి ఎండోమెట్రియము 999లో మనకి కనిపిస్తూ ఉంటుంది. దీనికి బ్లడ్ సప్లై కూడా చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. డాప్లర్ అల్ట్రాసోనోగ్రామ్లో మంచి బ్లడ్ సప్లైని కూడా మనము చూస్తూ ఉంటాము. ఎండోమెట్రియం పెరగాలి అంటే దీనికి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా అవసరము. ఈస్ట్రోజన్ హార్మోన్తోనే ఇది పెరుగుతూ ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఓవరీస్లోని ఫాలికల్స్ నుంచి సెక్రెట్ అవుతూ ఉంటుంది. బాగా పెరిగిన ఎండోమెట్రియంలో ఈ ఫలదీకరణ చెందిన ఈ ఎంబ్రియోలు అనేది వచ్చి ఇంప్లాంట్ అయ్యి అక్కడ ఈ ఇంప్లాంట్ అయిన పిండం అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. ఈ ఇంప్లాంట్ అయిన పిండానికి పెరగడానికి, ఇంప్లాంట్ అవ్వడానికి మరియు పెరగడానికి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోను చాలా అవసరము. ఈ ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ 2 అండాశయంలోని ఫాలికల్స్ సెక్రెట్ చేస్తాయి. థిన్ ఎండోమెట్రియం అనేది ఎందుకు ఏర్పడుతుంది? ఈ థిన్ ఎండోమెట్రియంని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము? ఈ థిన్ ఎండోమెట్రియం వచ్చినప్పుడు ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? వాటన్నిటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఈ థిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు దాదాపుగా పేషెంట్స్కు ఎటువంటి రోగ లక్షణాలు ఉండవు. ఇది దాదాపుగా ఏసిమ్టమాటిక్. దీన్ని మనం కేవలం అల్ట్రాసోనోగ్రామ్ ద్వారానే డయాగ్నోస్ చేస్తూ ఉంటాము. మరికొంతమందిలో ఈ థిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు వీళ్ళకి బ్లీడింగ్ అనేది చాలా తక్కువగా అవుతూ ఉంటుంది. తర్వాత వీళ్ళకు అల్ట్రాసోనోగ్రామ్ చేసినప్పుడు ఈ 3 లైన్ అంటే 3 లైన్లుగా ఉండడం అనేది ఎండోమెట్రియం మనకు కనిపించదు. డాప్లర్ అల్ట్రాసోనోగ్రామ్లో బ్లడ్ సప్లై అనేది చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈ థిక్నెస్ అనేది
7 కన్నా చాలా తక్కువగా ఉంటుంది వీళ్ళలో. ఇవన్నీ క్రైటీరియా మనం చూసినప్పుడు దీన్ని థిన్ ఎండోమెట్రియంగా పరిగణిస్తూ ఉంటాము. చాలాసార్లు ఈ ఐవీఎఫ్ సైకిల్లో మనము ఈ ఎంబ్రియో పికప్ మరియు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఒకే సైకిల్లో కొన్నిసార్లు చెయ్యము. ఎందుకు అంటే ఈ ఎండోమెట్రియం అనేది చాలా థిన్గా ఉన్నప్పుడు ఆ సైకిల్స్ అవి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. కొంతమంది పీసీఓడి పేషెంట్స్లో కూడా హైపర్ స్టిమ్యులేషన్ వల్ల కూడా ఈ సైకిల్స్ అనేవి క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఇలా క్యాన్సిల్ అయిన సైకిల్స్లో ఈ ఎంబ్రియోస్ అంతా కూడా వీళ్ళు ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ సైకిల్కి మళ్ళా వీళ్ళకు ఈ ఫ్రోజన్ సైకిల్లో మళ్ళా వీళ్ళకు ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేస్తూ ఉంటారు. కానీ ఈ ఫ్రోజన్ సైకిల్స్లో ఈ ఎండోమెట్రియంని గ్రో చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్ అనే చెప్పాలి. ఇలా క్యాన్సిల్ అయిన ఫ్రోజన్ సైకిల్లో నెక్స్ట్ సైకిల్స్కి ఈ ఎండోమెట్రియం అనేది గ్రో చేయడం అనేది చాలా పెద్ద సవాల్గా ఉంటూ ఉంటుంది. థిన్ ఎండోమెట్రియం ఎందుకు వస్తుంది, అసలు కారణాలు ఏంటి అనే వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి కారణము ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ. ఈస్ట్రోజన్స్ డెఫిషియన్సీ ఎప్పుడు వస్తుంది అంటే కొన్నిసార్లు మనము ఈ ఎండోమెట్రియల్ సిస్ట్ కానీ లేదు ఓవేరియన్ సిస్ట్లు, టార్షన్ ఓవేరియన్ సిస్ట్ ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఈ ఓవరీస్ని తీసేస్తూ ఉంటాము. ఓవరీస్ని తీసేసినప్పుడు ఈస్ట్రోజన్స్ లెవెల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళలో లో ఏఎంహెచ్ లెవెల్స్ కూడా ఉంటూ ఉంటాయి. అంతేకాకుండా మోర్ దెన్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళ స్త్రీలలో ఈ ఫాలికల్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈస్ట్రోజన్స్ హార్మోన్ సెక్రేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. పీసీఓడి పేషెంట్స్లో వీళ్ళకు ఆండ్రోజన్స్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈస్ట్రోజన్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది ప్రొలాంగ్డ్గా కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి వాడుతూ ఉంటారు. వీళ్ళలో కూడా ఈస్ట్రోజన్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటుంది. కొంతమంది ఈ ఓవులేషన్ ఇండక్షన్స్కి క్లోమిఫెన్ సిట్రేట్ టాబ్లెట్స్ని వాడుతూ ఉంటారు. క్లోమిఫెన్ సిట్రేట్ టాబ్లెట్స్ వాడినప్పుడు కూడా ఎండోమెట్రియం అనేది చాలా థిన్గా అవుతూ ఉంటుంది. ఇన్ఫెక్టివ్ డిసీజెస్ ఉన్నప్పుడు అంటే గర్భాశయం లోపల టీబీ ఎండోమెట్రైటిస్, క్రానిక్ ఎండోమెట్రైటిస్ ఉన్నప్పుడు, క్లెమిడియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వీటన్నిటిలో కూడా ఎండోమెట్రియం అనేది చాలా థిన్గా ఉంటూ ఉంటుంది. ఏదైనా ఇంజరీస్ జరిగినప్పుడు అంటే డిఎన్సీ చేసుకున్నప్పుడు అంటే అబార్షన్స్ అప్పుడు కొంతమంది ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్లకుండా అన్క్వాలిఫైడ్ డాక్టర్స్ దగ్గర డిఎన్సీ అనేవి చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు ఓవర్ ఎంతూజియాజంగా ఈ బేసల్ లేయర్ను కూడా వీళ్ళు డిఎన్సీ చేసినప్పుడు యూట్రస్లో నుంచి దాన్ని కూడా రిమూవ్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఈ బేసల్ ఎండోమెట్రియం అంతా కూడా లోపల నుంచి వెళ్ళిపోయినప్పుడు ఈ గర్భాశయం యొక్క పక్క గోడలు అంటుకుపోవడం జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు దీన్ని మనము యాషర్మాన్ సిండ్రోమ్ అని అంటూ ఉంటాము. కొన్నిసార్లు డెలివరీ అయిన తర్వాత ఈ ప్లజంటా అనేది గట్టిగా గోడను పట్టుకొని ఉంటూ ఉంటుంది. ఈ ప్లజంటాను కూడా స్క్రేప్ చేసినప్పుడు అంటే మనము ఈ డిఎన్సీ ప్రొసీజర్లో చేసినప్పుడు కూడా ఈ అడ్హెషన్స్ అనేవి కూడా లోపల ఏర్పడుతూ ఉంటుంది. టీబీ ఎండోమెట్రైటిస్ వచ్చినప్పుడు అంటే టీబీ అనే జబ్బు గర్భాశయం లోపల ఏర్పడినప్పుడు అడ్హెషన్స్ అని ఫామ్ అయ్యి తర్వాత సైనికే కూడా ఏర్పడుతూ ఉంటుంది. మరికొన్నిసార్లు హైడ్రోసాల్పింగ్స్ అంటే ట్యూబ్లో టీబీ ఏర్పడడం వల్ల కూడా ఈ ఎండోమెట్రియం అనేది చాలా థిన్గా ఉంటూ ఉంటుంది. ఎండోమెట్రియం కొంతమందిలో ఈ ఎండోమెట్రియం అనేది హెల్దీగా ఉండదు, కానీ వీళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ అనేవి చాలా బాగుంటాయి. ఈ డిసీజ్డ్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్స్ బాగా ఉన్నప్పటికీ కూడా ఈ ఎండోమెట్రియం అనేది సరిగా గ్రోత్ ఉండదు. మరికొంతమందిలో ఇడియోపతిక్ థిన్ ఎండోమెట్రియం అంటూ ఉంటాము. ఈ ఇడియోపతిక్ థిన్ ఎండోమెట్రియంలో వీళ్ళలో ఈ ఎండోమెట్రియం అనేది చాలా హెల్దీగా ఉంటుంది. వీళ్ళకు ఎటువంటి డిసీజ్ కూడా ఉండదు. అంతేకాకుండా వీళ్ళలో ఈస్ట్రోజన్ లెవెల్స్ కూడా చాలా బాగుంటుంది. ఈస్ట్రోజన్స్ లెవెల్స్ బాగున్నప్పటికీ ఈ ఎండోమెట్రియం అనేది హెల్దీగా ఉన్నప్పటికీ వీళ్ళలో థిన్ ఎండోమెట్రియం అనేది ఉంటూ ఉంటుంది. దీనికి మనము కాజ్ కూడా వీళ్ళలో డిటెక్ట్ చేయలేము. సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి లోపల గడ్డలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇది ఉన్నప్పుడు
ఈ గర్భసంచి లోపల క్యావిటీ అంతా కూడా డిస్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇలా డిస్టార్ట్ అయినప్పుడు ఈ ఎండోమెట్రియం కూడా బాగా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. ఈ రకంగా కూడా థిన్ ఎండోమెట్రియం అనేది వస్తూ ఉంటుంది. ఈ థిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అనేది ఎలా చేసుకోవాలి? దీనికి సర్జికల్ ట్రీట్మెంట్ మరియు మెడికల్ ట్రీట్మెంట్ రెండు ఉంటాయి. సర్జికల్ ట్రీట్మెంట్ అన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు సర్జికల్గా వీటిని ఫైబ్రాయిడ్స్ని రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఈ యాషర్మాన్ సిండ్రోమ్ మనం ఇప్పుడే చెప్పుకున్నాము. టీబీ, ఎండోమెట్రైటిస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ డిఎన్సి క్యూరటేజ్, విగరస్ క్యూరటేజ్ చేసినప్పుడు ఈ బేసల్ లేయర్ అంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు లోపల గోడలన్నీ అంటుకుని పోతూ ఉంటాయి, సైనికే కూడా ఫామ్ అవుతూ ఉంటుంది. వీటిని మనము లోపల ఉన్న ఈ అడ్హెషన్స్ని అంటే అతుకులన్నింటిని కూడా మనం బ్రేక్ చేయాల్సి ఉంటుంది. దీనికి హిస్టోస్కోపీ, డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ ద్వారా హిస్టోస్కోపిక్ సీజర్స్ అనేవి ఉంటాయి. వీటితో లోపల ఉన్న అతుకులన్నింటిని కూడా బ్రేక్ చేస్తూ ఉంటారు. హైడ్రోసాల్పింగ్స్, లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ ద్వారా ఈ హైడ్రోసాల్పింగ్స్ అంటే డిసీజ్డ్ ట్యూబ్ని కూడా రిమూవ్ చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఎండోమెట్రియం అనేది చాలా బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది. పెల్విక్ ఇన్ఫెక్షన్స్ కానీ, టీబీ, ఎండోమెట్రైటిస్ కానీ, ఈ క్లమిడియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఇంకా వేరే రకం ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉన్నప్పుడు ముందు మనము ఎండోమెట్రియం బయాప్సీని చేయవలసి ఉంటుంది. ముందు ఈ ఎండోమెట్రియంని ఒక ముక్క తీసి పరీక్షకు పంపవలసి ఉంటుంది. దీన్ని ఎండోమెట్రియల్ బయాప్సీ అంటారు. ఆ టిష్యూతో పీసీఆర్ టెస్ట్ చేసి దాంట్లో ఏ ఇన్ఫెక్షన్ ఉంది అనేది తెలుసుకుని ఆ రకంగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్నప్పుడు ఎండోమెట్రియం అనేది తప్పకుండా గ్రోత్ అవుతూ ఉంటుంది. మెడికల్ ట్రీట్మెంట్లో మనము ఇదివరకే చెప్పుకున్నాము, ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ ఎండోమెట్రియం అనేది పెరగదు అనేసి. ఇటువంటి అప్పుడు ఫస్ట్ వీళ్ళకి ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ని మనము ఇంప్రూవ్ చేయవలసి ఉంటుంది. దీనికి గాను ఈస్ట్రోడయాల్ వాల్రేట్ అనే టాబ్లెట్స్ని 2 mg టాబ్లెట్స్ అవసరాన్ని బట్టి, అంటే వీళ్ళకు ఎంత డోస్ కావాలి, ఎంత మనకు రిక్వైర్డ్ థిక్నెస్ అనేది ఎండోమెట్రియం కావాలి అనేది దాన్ని బట్టి డోస్ డిసైడ్ చేసి డాక్టర్స్ వీళ్ళకు ఇస్తూ ఉంటారు. యూజువల్గా ఈ ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ నోటి ద్వారా తీసుకున్నప్పుడు ఇవి లివర్లో మెటబలైజ్ అయ్యి యూట్రస్ వరకు ఇవి చేరవు. కాబట్టి యూట్రస్లో ఎండోమెట్రియం అనేది పెరగదు. అందుకనేసి వీటిని పరవెజనల్ అంటే యోని ద్వారా పెట్టుకునే టాబ్లెట్స్ రూపంలో కానీ, లేదంటే క్రీమ్స్ రూపంలో, జెల్స్, తర్వాత ప్యాచెస్, అంటే ఈ ప్యాచెస్ని మనం స్కిన్ మీద పెట్టుకున్నప్పుడు ఇది డైరెక్ట్గా అందులోంచి హార్మోను బ్లడ్లోకి అబ్జార్బ్ అయ్యి అక్కడి నుంచి యూట్రస్ని చేరుతూ ఉంటుంది. తర్వాత టొమాక్సిఫెన్ కూడా బ్లడ్ సప్లైని చాలా బాగా ఇంప్రూవ్ చేసి ఈ ఎండోమెట్రియం గ్రోత్కి చాలా ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. వైటమిన్ ఈ మరియు ఫిన్టాక్సిఫిలిన్, వైటమిన్ ఈ 400 ఇంటర్నేషనల్ యూనిట్ మరియు ఈ ఫిన్టాక్సిఫిలిన్ 500 mg టాబ్లెట్స్ మినిమం 3 to 6 months వీళ్ళు వాడవలసి ఉంటుంది. దీని ద్వారా కూడా ఎండోమెట్రియం గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ అంటే ఆ సైకిల్లో కాకుండా ముందు సైకిల్లో పీరియడ్ రావడానికి ఒక 5 నుంచి 7 రోజులు ముందుగా గర్భాశయంలోని పక్క గోడలు మరియు ఫండస్ అంటే పైభాగంన వీటిని గీకినట్టుగా, స్క్రాచ్ చేసినట్టుగా చేసి వదిలిపెడుతూ ఉంటారు. ఇలా స్క్రాచ్ చేయడం వల్ల ఇన్ఫ్లమేటరీ మరియు గ్రోత్ మీడియేటర్స్ అనేవి రిలీజ్ అయ్యి ఎండోమెట్రియం పెరగడానికి ఇవి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. తర్వాత ఏకోస్ప్రిన్ అంటే లో డోస్ ఆస్పిరిన్ 75 mg నుంచి 150 mg వరకు ఇస్తూ ఉంటారు. ఇది రెండో రోజు నుంచి మనం ప్రొజెస్ట్రాన్ ఇవ్వడానికి 5 రోజుల ముందు వరకు ఈ టాబ్లెట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. దీనివల్ల కూడా బ్లడ్ సప్లై అనేది చాలా ఇంప్రూవ్ అయ్యి ఈ ఎండోమెట్రియం అనేది చాలా బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది. సిల్డినాఫిల్ సిట్రేట్ టాబ్లెట్స్ యూజువల్గా మనము దీన్ని వాడుక భాషలో వయాగ్రా అంటూ ఉంటాము. యూజువల్గా ఈ వయాగ్రా టాబ్లెట్స్ని మేల్ పేషెంట్స్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది కూడా ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మరియు ఈ ఎరెక్టైల్ డెఫిషియన్సీ అంటే ఈ అంగం అనేది ఎరెక్ట్ కానప్పుడు ఈ వయాగ్రా టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఈ పీనిస్లో బ్లడ్ సప్లై అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంటుంది. దీన్ని బేస్ చేసుకుంటూ
ఇక్కడ మనం ఎండోమెట్రియం బ్లడ్ సప్లై కూడా పెరగడానికి ఈ సిల్డినాఫిల్ సిట్రేట్ టాబ్లెట్స్ని 25 mg రోజుకి 4 సార్లు వేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా 1వ రోజు నుంచి, అంటే మనం ఏ సైకిల్లో మనము ఎండోమెట్రియం గ్రో చేయాలనుకుంటున్నామో ఆ సైకిల్ 1వ రోజు నుంచి కానీ 2వ రోజు నుంచి కానీ వాడకం అనేది మొదలు పెట్టాలి. ఇది మళ్ళీ మనకు ప్రొజెస్ట్రాన్ ఇవ్వడానికి 4 రోజుల ముందు వరకు దీన్ని వాడుతూ ఉంటారు. ఈ డ్రగ్స్ అన్ని కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే వాడవలసి ఉంటుంది. ఎందుకు అంటే ఈ సిల్డినాఫిల్ సిట్రేట్కి మనం ఓరల్గా తీసుకోవచ్చు, పర్వేజనల్గా కూడా తీసుకోవచ్చు. ఇలా ఓరల్గా తీసుకున్నప్పుడు దీంతో మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటుంది. వీళ్ళలో హెడేక్, నాజియా, వామిటింగ్ ఇటువంటివన్నీ కూడా ఎన్నో సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అదే మనము యోని లోపలికి, అంటే యూట్రస్ లోపలికి ఈ టాబ్లెట్స్ పెట్టినప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నిటిని కూడా మనము అవాయిడ్ చేయవచ్చు. L-arginine గ్రాన్యూల్స్ రోజుకి వీళ్ళు 6 grams తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా పీరియడ్ 2వ రోజు నుంచి 10వ రోజు వరకు వీళ్ళు తీసుకోవచ్చు. గ్రాన్యులోసైట్ కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్, దీన్ని యూజువల్గా సైకిల్ 8వ రోజు నుంచి 12వ రోజు వరకు కూడా ఇస్తూ ఉంటారు. ఈ కాలనీ స్టిమ్యులేటింగ్ గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తూ ఉంటుంది. కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ని డోసు 300 micrograms per ml సబ్క్యూటేనియస్గా, అంటే చర్మం పైభాగంలో కానీ లేదు ఇంట్రాయూట్రైన్గా కానీ దీన్ని ఇస్తూ ఉంటారు. డే 8 నుంచి డే 12 వరకు ఈ ఫ్యాక్టర్ని ఇస్తూ ఉంటారు. ఆటోలాగస్ ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మా, అంటే మనం ఎవరైతే పేషెంట్లో ఎండోమెట్రియం గ్రోత్ చేయాలనుకుంటున్నామో ఆ పేషెంట్ యొక్క రక్తాన్ని తీసి ఆ రక్తం నుంచి ప్లేట్లెట్ని సపరేట్ చేసి ఈ ప్లేట్లెట్స్ని ఒక క్యానులాలో ఎక్కించి మనము IUI సైకిల్లో క్యానులాను యూట్రస్లోకి ఎలా ఇంజెక్ట్ చేస్తామో అలా ప్లేట్లెట్స్ని ఒక రోజు ముందు, అంటే ప్రొజెస్ట్రాన్ ఇవ్వడానికి ఒక రోజు ముందు ఈ ప్లేట్లెట్స్ని యూట్రస్లో, అంటే గర్భాశయం యొక్క ముఖద్వారంలోకి ఉంచి, అంటే ఇంటర్నల్ ఆస్ కన్నా కొద్దిగా పైకి వెళ్ళి లోపల వరకు వెళితే మనము గ్రోయింగ్ ఎండోమెట్రియంని మనము డిస్టర్బ్ చేస్తాము. అందుకనే జస్ట్ ఇంటర్నల్ ఆస్ కన్నా కొద్దిగా పై వరకు వెళ్ళి ఈ మొత్తం ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని మనము ఇంజెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇలా చేసినప్పుడు గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. సైకిల్ సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుంది. 0.5 ml వరకు ఆటోలాగస్ ప్లేట్లెట్స్ రిచ్ ప్లాస్మాను ఇస్తూ ఉంటాము. తర్వాత స్టెమ్ సెల్ థెరపీ అనేది చాలా న్యూవర్ ట్రీట్మెంట్. దీని గురించి మనకు ఇంకా డేటా అనేది చాలా అందవలసి ఉంది. ఈ స్టెమ్ సెల్స్ని బోన్ మ్యారో నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా కలెక్ట్ చేసిన ఈ స్టెమ్ సెల్స్ని ఇంట్రాయూట్రైన్గా ఇంజెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ స్టెమ్ సెల్స్ థెరపీ అనేది ఎవరిలో ఎక్కువగా బాగా పనిచేస్తుంది అంటే ఎండోమెట్రియం అనేది కేవలం 6 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళలోనూ, తర్వాత ఈ గ్రేడ్ 3 యాషర్మ్యాన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలోనూ, ఈ టీబీ ఎండోమెట్రైటిస్ వచ్చి లోపలంతా అడెషన్స్ ఉన్న వాళ్ళలోనూ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సర్జికల్ ట్రీట్మెంట్లో ఈ యాషర్మ్యాన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో ఈ స్టెమ్ సెల్ థెరపీ చేయడానికి ముందు లోపల ఉన్న అడెషన్స్ అన్ని అడెషోలైసిస్ చేయాలి, సైనికోలైసిస్ కూడా చేయవలసి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత వీళ్ళకు ఈ స్టెమ్ సెల్ థెరపీ ఇచ్చినప్పుడు ఈ ఎండోమెట్రియం అనేది చాలా బాగా గ్రోత్ అయ్యి ప్రెగ్నెన్సీ రేట్ అనేది కూడా చాలా బాగా ఉంటుంది. కొంతమందిలో ఈ ఎండోమెట్రియం అనేది 6 నుంచి 6.5 mm వరకు ఉంటుంది. ఇది బార్డర్ లైన్ కాబట్టి వీళ్ళు దిగులు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళలో ప్రెగ్నెన్సీ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది నార్మల్ పీపుల్తో కంపేర్ చేస్తే. కాకుంటే వీళ్ళకు ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది తీసుకున్నప్పుడు సక్సెస్ రేట్ అనేది చాలా బాగా ఉంటుంది. 20 to 25% వరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది. మరికొంతమందిలో ఈ ఎండోమెట్రియం అనేది లెస్ దాన్ 5 mm ఉంటుంది. ఇటువంటి వాళ్ళు మాత్రము ఈ ఆటోలాగస్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ కానీ స్టెమ్ సెల్ థెరపీ కానీ తీసుకున్నప్పుడు వీళ్లకు సక్సెస్ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, చూశారు కదండి, ఎండోమెట్రియం గ్రో కావట్లేదు అని దిగులు పడద్దు, మీరు నిరాశపడద్దు, ఈ ఫ్రోజన్ సైకిల్ క్యాన్సిల్ అయిందనేసి బాధపడకండి.
ఎటువంటి పరిస్థితుల్లోనూ ట్రీట్మెంట్ మాత్రం ఆపకండి. మీరు ట్రై చేయడం కూడా ఆపవద్దు. మీరు ఈ మెడికల్ ట్రీట్మెంట్‌తో పాటు మరికొన్ని చిన్న టిప్స్‌ని కూడా మీరు ఫాలో అవ్వవలసి ఉంటుంది. అవి ఏంటి అంటే, మీరు కాఫీని అవాయిడ్ చేయండి. ఎందుకు అంటే కాఫీ అనేది వాసో కన్‌స్ట్రిక్టరు. దీనివల్ల మీ బాడీలో బ్లడ్ సప్లై తగ్గడం వల్ల యూట్రస్‌లో కూడా బ్లడ్ సప్లై అనేది తగ్గుతూ ఉంటుంది. స్మోకింగ్, ఆల్కహాల్ కూడా మీరు కంప్లీట్‌గా వదిలేయవలసి ఉంటుంది. మీరు సెడెంటరీ లైఫ్ అంటే మిమ్మల్ని మీరు చాలా యాక్టివ్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. మోడరేట్ ఎక్సర్సైజ్ అనేది చేయవలసి ఉంటుంది. యోగా చేయండి. స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. మెడిటేషన్ చేయండి. తర్వాత మీరు ఇంకేదైనా అలర్జిక్ డ్రగ్స్ అంటే మీకు ఏదైనా సీజనల్ అలర్జీ ఉండి వాటికి ఏదైనా డ్రగ్స్ వాడుతూ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్ తీసుకున్నంత కాలము ఆ డ్రగ్స్ని మీరు స్టాప్ చేయవలసి ఉంటుంది. మీరు ఏదైనా డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు మీ డాక్టర్తో మీరు ఏం డ్రగ్స్ తీసుకుంటున్నారు అనేది కంపల్సరీగా ముందుగానే మీరు వాళ్ళకి చెప్పవలసి ఉంటుంది. మంచి స్లీప్, డైలీ ఒక 8 to 10 అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీ లైఫ్ స్టైల్ని మోడిఫికేషన్ చేసుకున్నప్పుడు మీకు మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఇది కూడా మీకు ఎంతో దోహదకారిగా ఉంటుంది. మీరు బాగా లావుగా ఉన్నారు అనుకోండి, తప్పకుండా వెయిట్ రిడ్యూస్ చేసుకోండి. లో కార్బ్, హై ప్రోటీను, తర్వాత మంచి న్యూట్రిషియస్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్న ఫుడ్స్ని మీరు తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎండోమెట్రియం తక్కువ ఉందని మాత్రం భయపడద్దు. మీ ఫ్రోజన్ సైకిల్ ఇది క్యాన్సిల్ అయిందని అసలే దిగులు పడద్దు. మీరు ఇవన్నీ చేసినప్పుడు కొంత టైం తీసుకొని ఒక 1-2 months మళ్ళీ మీరు దీని మీద మీరు తప్పకుండా కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా మీ ఎండోమెట్రియం అనేది తప్పకుండా పెరుగుతుంది. మీకు ఈ వీడియో ఎంతో ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఈ టాపిక్ మీద ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.